భారతదేశం యొక్క ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎక్కువగా మన ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్పేర్ పార్ట్స్ అవి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సడన్గా నిన్న చాలా కంపెనీస్ యొక్క షేర్స్ కూడా పడిపోయినాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ వాళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మన టాటా మోటార్స్ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. తర్వాత అమెరికాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ లేదు. ఇక్కడ నుంచి అక్కడికి రకరకాల ప్లేసెస్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిందే. సో అమెరికా టారిఫ్ వేయటం వల్ల అమెరికాకి వీళ్ళు ఇక్కడ కార్లు అమ్మాలంటే చాలా ఖర్చు అవుతుంది. అక్కడ కార్లు చాలా కాస్ట్లీ అవుతాయి. వీళ్ళు బిజినెస్ పడిపోద్ది. టాటా మోటార్స్ వల్ల షేర్ ప్రైజెస్ సడన్గా పడిపోయాయి. సో మొత్తంగా ఆటో కాంపోనెంట్స్ ఎవరైతే అమెరికాకి సప్లై చేస్తారో, అదేవిధంగా కార్ సప్లై చేస్తారో, స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తారో వీళ్ళందరూ కూడా నిన్న ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి వాపోతున్నారు. దీన్ని అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీ మాత్రం వెల్కమ్ చెప్పింది. ఇప్పుడు అందరూ మన కార్లు కొనుక్కుంటారు కదా, బయట నుంచి వచ్చే కార్లు స్పేర్ పార్ట్స్ కాస్ట్ అయిపోతాయి కదని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ ఈ సంతోషం కూడా అక్కడ తాత్కాలికమే. ఎందుకంటే ఎప్పుడైతే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయో అమెరికాలో, ఖచ్చితంగా అమెరికన్ లోకల్ ప్రొడక్షన్ కూడా కాస్ట్లీ అవుతుంది అనమాట. ఎప్పుడైతే స్పేర్ పార్ట్స్ కాస్ట్లీ అవుతాయో, ఆటో కాంపోనెంట్స్ కాస్ట్లీ అవుతాయో, ఆటోమేటిక్గా అది టెంపరీగా అమెరికన్ ఆటోమొబైల్ సెక్టర్కి లాభం అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరుగుద్ది. ఈ రిటాలియేటరీ టారిఫ్స్ వల్ల ట్రంప్కి నష్టమే కానీ లాభం అసలు జరగదు.